పాస్తా రెడీ చేసేలోపు నేను అది ఉడికిందా లేదా తెలుసుకోవాలని తిని తిని సగం అయిపోగొట్టేసేలా ఉన్నాను. ఆత్రం ఎక్కువైతే చేయగాలకి ఏమవుతుందండి, చేయగాలింది నోరు గాలింది. మనం పాస్తా రెడీ చేసుకునే లోపు ఆ కీర్ కూడా చల్లారిపోతుంది. మస్తీగా కీర్ పాస్తా రెండు తినేద్దాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ సీడ్స్. నేను మీ సౌజన్య. ఫ్రెండ్స్, ఈరోజు నేను పాస్తా చేయాలనుకుంటున్నాను. పిల్లలు పాస్తా చేయమంటున్నారు, హాలిడే కదా, ఇంట్లోనే ఉన్నారు. సో పాస్తా, దీనితో పాటు కీర్ రెండు కలిపి చేసేద్దాం. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం కీర్ మిక్స్ చేద్దామండి. ఇది ఎలా చేయాలో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దీని ప్రకారమే చేసేద్దాం. 1 లీటర్ పాలకి ఈ ప్యాకెట్ మొత్తం కలపాలంటండి. అయితే ఇప్పుడు మనం 1 లీటర్ పాలతోటి చేయొద్దు, 1/2 లీటర్ పాలతోటి హాఫ్ ప్యాకెట్ తోటి చేసేద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను, దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకేసారి 1 లీటర్ పాలు ఎందుకు మనం వేస్ట్ చేయటం అనేసి హాఫ్ లీటర్తో చేసేస్తున్నాను. ఫస్ట్ గిన్నెని ఇలా తడుపుకోవాలండి. పాలు అంటుకోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం గిన్నెని తడిపేసేయాలి. ఇప్పుడు ఇందులో పాల ప్యాకెట్ పోసేద్దాం. ఇప్పుడు ఇందులో పాలు పోస్తున్నాను. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా. కీర్ మిక్స్ కూడా చూద్దామండి. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి బాగా. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసారు, బాదం ఉంది, పిస్తా ఉంది, షుగర్ కూడా మిక్స్ చేశారు. మనం షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అన్నీ ఇందులోనే ఉన్నాయండి. హాఫ్ ప్యాకెట్ మనం మిక్స్ చేసేద్దాము. చూద్దాం ఫస్ట్ టైం దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలు, బాగా కలిపేద్దాం. చూస్తారా, రండి చూపిస్తాను. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, షుగర్ ఉంది, పిస్తా ఉంది, ఇవన్నీ పాలతో కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని, ప్యాకెట్ మీద అయితే 6 to 10 minutes ఉడికించమని ఉంది. సో మనం కూడా ఒక 6 to 10 minutes హై ఫ్లేమ్లోనే ఉడికించేద్దాం. ఎందుకంటే పచ్చిపాలు కదా, సో మనకు ప్రాబ్లం లేదు, అడుగేమంటుకోదు. హై ఫ్లేమ్లోనే ఉడికించేద్దాం. ఓకే, ఇది కాగేటప్పటికి మనకు టైం పడుతుంది పాలు. సో మనం ఇంకొక పాత్రలో నీళ్లు పోసేసి పాస్తాను ఉడికించుకుందాం. చూడండి, ఆల్రెడీ నీళ్లు పోసి పెట్టానండి. ఇందులో ఉప్పు, ఆయిల్ వేసి పాస్తాను ఉడికిద్దాం. ఆయిల్, అలాగే ఉప్పు, నీళ్లు మరగాలండి, రోలింగ్ బాయిల్ రావాలి. ఈలోపు మనం ఆ కీర్ ప్రిపేర్ చేసేద్దాం. పాలు అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి. కలుపుతూనే ఉన్నా దగ్గరికి వచ్చేసింది. 5 to 10 minutes కలపమన్నాడు. ఇంకెంతేనేమోనండి, అయిపోయింది. ఆల్మోస్ట్ 5 to 10 minutes అయిపోయింది. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను ఇది. చూడండి దీని టేస్ట్ ఎలా ఉందో, కానీ మొత్తానికి దగ్గరకు వచ్చిందండి, చిక్కబడింది. ఇదిగో రైస్ కూడా ఉడికిపోయింది. 5 to 10 minutes ఉడికించమన్నాడు. మనం స్టార్ట్ చేసి 5 to 10 minutes అయిపోయింది. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చాలు, ఇంకా మరీ చిక్కబడినా కూడా బాగుండదండి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయొద్దు అన్నాడు, చిక్కటి పాలతోనే చేసేయమన్నాడు. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందని నాకు అనిపిస్తుంది. ఇంక ఇంతకన్నా చిక్కగా ఉన్నా అంత బాగోదు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కీర్ పూర్తిగా చల్లారబెట్టి తినమన్నాడండి. మనం పాస్తా ప్రిపేర్ చేసుకునే లోపు కీర్ రెడీ అయిపోతుంది. నీళ్లు రోలింగ్ బాయిల్కి వచ్చాయండి. పాస్తాను వేద్దాం. ఇప్పుడు పాస్తాను వేస్తున్నానండి. ఓకే, చాలు.
హాఫ్ ప్యాకెట్ వేసానండి, ఫుల్ వేయలేదు, హాఫ్ ప్యాకెట్తో చేసేద్దాం. ఈ పాస్తా వేసేటప్పుడు పాస్తాకి డబల్ కానీ త్రిబుల్ కానీ వాటర్ వేసుకోవాలండి, అప్పుడే పాస్తా ఈజీగా కుక్ అవుతుంది. లేకపోతే అది అంత బాగా మనకి విడిపోయేలాగా కుక్ అవ్వదు. ఆయిల్ వేసాం కదా, అవి పొడి పొడిలాడినట్టు అంటే విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట, నో ప్రాబ్లం. పాస్తా ఉడకటానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, అయితే బాగా ఉడకాలి, ఉడికితేనే అది టేస్ట్ బాగుంటుంది తినడానికి, ఉడకపోతే అంత బాగోదండి, కొంచెం గట్టిగా ఉంటాయి. ఓకే, ఇది ఉడుకుతుందండి, మనం కలుపుతూనే ఉండాలి, ఇది ఉడికే వరకు అంటుకుంటుంది అడుగున, ఒకదానికొకటి అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఆత్రం ఎక్కువైతే చేయగాలికి ఏమవుతుందండి, చేయగాలింది నోరు గాలింది. ఇంకో 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది, తీసేద్దాం. పాస్తా రెడీ చేసేలోపు నేను అది ఉడికిందా లేదా తెలుసుకోవాలని తిని సగం అయిపోగొట్టేసేలా ఉన్నాను. అయిపోయిందండి, రెడీ అయింది, ఉడికింది. ఆపేసి మనం వడబొట్టులోకి మార్చేద్దాం దీన్ని. ఈ వాటర్ అంతా వడకట్టేసి వడబొట్టులోకి పెట్టేద్దాం. మాటలు రావట్లేదండి, మామూలుగా అయితే గలగలా మాట్లాడతాను, కానీ ఇలా వంట చేసేటప్పుడు ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు అస్సలు మాటలు రావట్లేదు. మరి అదేంటో ప్రాబ్లం నాకు అర్థం కావటం లేదు. కొంచెం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం కష్టమేనండి. ఓకే, ఇది వడబొట్టులో వేసేసానండి, దీన్ని ఇలా పక్కన ఉంచేద్దాం. ఈలోపు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు రెడీ చేసుకుందాం. పాస్తా అంటే ఎలా చేస్తాను అనుకుంటున్నారు? రెస్టారెంట్లో లాగా క్రీమీగా సాసులు వేసి అలా అయితే చేయనండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు వేసి వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు వేసి మామూలుగా బిర్యానీ, పలావులు ఎలా వండుతారో అదే విధంగా చేసి పంపిస్తానండి. అయితే మా పిల్లలే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎలా మీ మమ్మీ ఇంత డ్రైగా చేస్తుందని అడుగుతున్నారంట. చాలా బాగుంటుందిరా, ఎలా చేస్తుంది అని అడిగారంట. సో నేను కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనేసి. పాస్తా బాగుంటుందండి, ఈ స్టైల్లో చేస్తేనే నాకు ఇష్టం. రెగ్యులర్గా వేసే సాసులు ఎప్పుడన్నా ఒకసారి తినడానికి బాగుంటుంది, కానీ రెగ్యులర్గా తినడానికి అయితే బాగోదు. వీట్ పాస్తా తీసుకుంటాం కదా, మసాలాలు కూడా హెల్దీ మసాలాలు వేసి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, మనకు కూడా తినడానికి బాగుంటుంది, వెగటు కొట్టదు. సో ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు చీల్చేసి వేద్దామండి. ఒకవేళ పిల్లలు తినకపోతే దాన్ని పక్కకు తీసేస్తారు. చిన్న ముక్కలుగా వేస్తే తీసుకోవటం కష్టం అవుతుంది కదా, అందుకని నేను ఇలా చీల్చి ఇలా సగభాగాలుగా కట్ చేసి పెడతాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం చిన్న ముక్కలుగా. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేస్తాను. నా సింపుల్ ప్రాసెస్ పాస్తా ప్రొసీజర్ను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందు పాత్ర పెట్టేసుకుందామండి. నేను మట్టి పాత్రలోనే చేస్తాను ఏదైనా, మీకు తెలుసు, చాలా వీడియోస్లో చూసే ఉంటారు. రెగ్యులర్గా ఇంట్లో మట్టి పాత్రలే యూజ్ చేస్తాను. ఇప్పుడు పాస్తా కూడా నేను అందులోనే చేస్తానండి. రండి స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వీక్ కొబ్బరిపాలతో కొబ్బరన్నం చేశాను కదండి, ఇన్స్టెంట్ కొబ్బరిపాలతో. ఎక్కడ దొరికాయని అడుగుతున్నారు. ఎక్కడైనా దొరుకుతాయండి, అవైలబుల్గానే ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, బిగ్ బాస్కెట్లో కూడా ఉంటాయి. రెడీమేడ్ కొబ్బరిపాలు చాలా బాగుంటుందండి టేస్ట్. మామూలుగా మనం కొబ్బరి తీసి చేసుకునే ఫ్రెష్ పాల కన్నా కూడా నాకు చాలా టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఆ పాలల్లో. మనం ఈజీగా చేసుకోవచ్చు, బిజీగా ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటి పాలతో చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. సో ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేగటానికి కొంచెం ఉప్పు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి వేయించాను కదా, ఇవి గోల్డెన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలండి. వేయించేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా బాగా వేయించాలండి, బాగా మగ్గాలి.
ఇప్పుడు ఇందులోనే పసుపు కారం వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా. అంటే నేను గరం మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నాను కాబట్టి కారం 1/2 టీ స్పూనే వేసుకున్నానండి. ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. పిల్లలు ఇష్టపడి తింటారో లేదో తెలియదు కదా మనకి, మరి కారం ఎక్కువైనా కూడా వాళ్ళు తినకపోవచ్చు. ఇందులో మంచి వాసన కోసం కరివేపాకు కూడా వేస్తున్నానండి. కొంచెం కసూరి మేతి, ఓకే, కొంచెం సేపు మూత పెట్టి మగ్గించేద్దామండి. టమాటాలు మగ్గాయో లేదో చూద్దామండి. చాలండి, మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసుకుందాం. పాస్తా ఇలా అంటుకున్నట్టున్న కలిపే కొద్దీ విడిపోతుందండి, పొడి పొడిలాడుతుంది. బాగా కలిపేద్దాం. ఇంతేనండి, అంతా అయిపోయింది. మనకి పాస్తా రెడీ అయిపోయింది. నేను వేసిన ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా తగ్గిందనిపిస్తే యాడ్ చేసుకోండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. కొత్తిమీర కావాలంటే వేసుకోండి. పుదీనా టేస్ట్ నచ్చితే అది కూడా వేసుకోండి, బాగుంటుంది. నాకు ఇష్టం లేదండి, అందుకే నేను పుదీనా వేసుకొని కొత్తిమీరతోనే సరిపెట్టేశాను. సో సారీ, కొత్తిమీర కూడా వేయలేదు ఇక్కడ. చూడండి, కీర్ కూడా బాగా చిక్కబడిందండి. ఇందాక మనం కొంచెం పలచగా చేసుకున్నాం కదా, అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మనం కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఆపేసామండి, అందుకనే ఇది చల్లారిన తర్వాత బాగా చిక్కబడింది. ఇన్స్ట్రక్షన్స్లో కూడా చల్లారిన తర్వాత తినమన్నాడు. దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. నెక్స్ట్ మన పాస్తా కూడా చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. తంతారండి నేను తినేస్తే. ఏంటి ఇందులో పెట్టుకొని తినేస్తున్నాను, మా పిల్లలు నన్ను రఫ్ అండ్ టఫ్ ఆడిస్తారు. పిల్లలు పెద్ద అయ్యారు కదా, మనం కొంచెం ఎంగిల్ చేసామని తెలిసినా కూడా దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకు వచ్చిన తలనొప్పి. మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని టేస్ట్ చేద్దాం. సూపర్. రెగ్యులర్గా చేసే రెసిపీనే కదండి, ఎందుకు బాగోదు, బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టం అండి, వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు. స్కూల్కి తీసుకెళ్తే ఫ్రెండ్స్ కూడా అడుగుతారంట, ఎలా మీ మమ్మీ ఇంత డ్రైగా చేస్తుంది. నేను క్రీమీగా రెస్టారెంట్ స్టైల్లో సాస్లన్నీ వేస్ట్ చేయనండి, ఇలా ప్లెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఇది మా చెల్లి చేసే ప్రొసీజర్, నేను తన దగ్గర చూసే నేర్చుకున్నాను. తను కూడా ఇలాగే చేస్తుంది, నాకు బాగా నచ్చింది, అందుకే నేను కూడా ట్రై చేశాను. నాకు నచ్చింది, పిల్లలకు నచ్చింది, స్కూల్లో పిల్లలకు కూడా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. సరే, మనం లేటెస్ట్గా చేసిన ఈ కీర్ ఎలా ఉందో చూద్దామా. చల్లారిపోయింది, చిక్కబడింది, బాదం పప్పు, పిస్తా అన్నీ ఉన్నాయి. సరే, దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ దీన్ని బౌల్లోకి తీసుకుందాం. పర్ఫెక్ట్, చాలా బాగుందండి. కెవరా ఎసెన్స్ కూడా వేశారు, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. రియల్లీ ఆసమ్, నిజంగా చాలా బాగుందండి.
చాలా లైట్గా, షుగర్ కూడా ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది నాకు. కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. బాదం పలుకులు తగులుతున్నాయి, పిస్తా పలుకులు తగులుతున్నాయి, బాగున్నాయి. చాలా బాగుందండి టేస్ట్. కానీ ఇది ఇక్కడ దొరకదు. దుబాయ్ నుంచి మా చెల్లి వాళ్ళ మామగారు తెచ్చిచ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదా, వచ్చినప్పుడే దీన్ని ఎంజాయ్ చేయాలి. దీని టేస్ట్ నాకు బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చి రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.